బాబు మోహన్ కి అలాగే సురేష్ బాబుకి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే అయ్యింది అండ్ చాలా మందిలో డౌట్స్ కూడా క్రియేట్ అయితే చేసిందని చెప్పారు. దాంట్లో బాబు మోహన్ గారు స్పీచ్ ఇస్తూ మాట్లాడుతూ ఒక చిదంబరి ఒక కళా ఎపిసోడ్ ని అంటే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ని చూడడానికి వెళ్ళారు అక్కడ రామానాయుడు స్టూడియోలో. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సురేష్ బాబు గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత బాబు మోహన్ గారిని స్టేజ్ మీదకి అయితే పిలవడం అయితే జరిగింది. అంతవరకు తన స్టేజ్ మీదకి పిలవకుండా ముందే కిందనే కూర్చోబెట్టారు. సో దీనికి చాలా అట్ అయినట్లు ఉన్నారు మన బాబు మోహన్ గారు. నేను దాదాపు 2000 పైగా సినిమాలో నటించాను, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, 2 తెలుగు రాష్ట్రాలకి కేబినెట్ మినిస్టర్ గా పనిచేశాను. అలాంటి నన్ను ఇంతటి అవమానం చేయడం తప్పదు అని చెప్పి ఇంకొకసారి ఎప్పుడైనా సురేష్ బాబు గారు ఫంక్షన్ ఏమైనా ఉంటే నన్ను పిలవకండి, ఎందుకంటే ఇక నేను రామానాయుడు మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాను. సో ఇతను రామానాయుడు కంటే పెద్దవాడుగా ఫీల్ అవుతున్నాడు. సో ఇలాంటి వాటికి నన్ను పిలవకండి అని చెప్పి అయితే అన్నారు సురేష్ బాబు గాని, రామానాయుడు గాని, లేకుంటే బాబు మోహన్ గాని. సో ఆ గౌరవంతో తన అక్కడికైతే వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ సురేష్ బాబు గారు ఏంటంటే తన తొందరపాట్లో ఎక్కడికో వెళ్లాల్సి వచ్చిందేమో, తొందరగా స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోవాలనుకున్నాడు. బట్ అక్కడ ఎవరైతే ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారో వాళ్ళ దృష్టిలో ఉండాలి కదా, వాళ్ళ ముందు పిలవాలి స్టేజ్ మీదకి ఎవరు రావాలి ఎవరు రాకూడదని. వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఇది జరిగినదని చెప్పి నాకు అర్థమవుతుంది. సో బాబు మోహన్ కోపంలో కూడా తప్పైతే లేదు, అంత అవమానం కూడా చేయకూడదు. జస్ట్ తను వేరే క్యాస్ట్ అని చెప్పి ఇట్లా అవమానం చేస్తున్నారా?